Hi everyone, welcome back to day 2 of our Java developer series. Today one లో మనం Java basics and first program చూసాం కదా. Today we are going to learn very important concepts, data types, variables, operators, conditional statements and loops. These are the foundation of any programming language. So please watch the video till the end. First let's understand data types. డేటా టైప్స్ అంటే వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయాలో డిసైడ్ చేస్తుంది. ఇందులో మనకి టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఇస్ ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ప్రిమిటివ్ డేటా టైప్ అంటే బేసిక్ వాల్యూస్ ని స్టోర్ చేయడానికి యూస్ అవుతాయి. సో నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఏజ్ ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఏజ్ అనే వేరియబుల్లో నేను నా ఏజ్ ని స్టోర్ చేస్తున్నాను. సో నా ఏజ్ వచ్చేసి 22 అనుకోండి. సో ఈ 22 అనేది వాల్యూ. ఈ వాల్యూ ఇక్కడ స్టోర్ చేసిన డేటా ఒక టైప్ ఏంటి అనేది ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది నెంబర్ 22 ఈజ్ ఎ నెంబర్. సో నెంబర్ అంటే ఏంటి? హోల్ నెంబర్. కాబట్టి ఇక్కడ మనం ఇంటీజర్ అని మనం మెన్షన్ చేస్తాం. అండ్ అదే విధంగా నేను నా హైట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. నా హైట్ వచ్చేసి నేను హైట్ అనే వేరియబుల్ తీసుకొని నేను అక్కడ 5.2 అని ఇస్తే, సో 5.2 అనేది ఏంటి? డెసిమల్ కదా. సో మనకి డెసిమల్ లో అంటే నేను అది ఏ టైప్ యూజ్ చేసుకోవచ్చు? ఫ్లోట్. సో మనం ఫ్లోట్ అనే టైప్ మనం యూజ్ చేసినప్పుడు మనం ఒక సఫిక్స్ ఉంది ఫ్లోట్ కి, ఎఫ్ అనే సఫిక్స్ ని యూజ్ చేసి మనం ఫ్లోట్ ని యూజ్ చేస్తాం. అదే విధంగా నేను ఇక్కడ పై వాల్యూని స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. పై వాల్యూ వచ్చేసి ఇక్కడ నేను 3.14 అని తీసుకుంటే, సో ఇది కూడా మనకి 3.14 కూడా డెసిమల్ వాల్యూ. నేను ఇదేమో డబల్ లో స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. డబల్ అనే టైప్ లో స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో మనం డబల్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఎటువంటి సఫిక్స్ ఇంకా మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్లోట్ కి మాత్రమే సఫిక్స్ ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఫ్లోట్ కి మెమరీ అని తక్కువగా ఉంటుంది, డబల్ కి ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్య డబల్ కి ఎక్కువ ప్రిసిషన్ ఉంటుంది, ఫ్లోట్ కి తక్కువ ప్రిసిషన్ ఉంటుంది. సో జావా అనే మెయిన్ గా చెప్పాలి అంటే జావా అనేది డబల్ అనే టైప్ ని డిఫాల్ట్ గా అజ్యూమ్ చేసుకుంటుంది, మనం ఏమి ఇవ్వకపోయినా కూడా. సో ఇక్కడ మనము ఫ్లోట్ అనే టైప్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎఫ్ అనే సఫిక్స్ ని మనం ఇక్కడ పెడుతున్నాము. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, బూలియన్. నేను ఇప్పుడు గ్రేడ్ అనే దాన్ని తీసుకున్నట్లయితే నా గ్రేడ్ వచ్చేసి ఏ. సో నేను దీన్ని సింగిల్ కోట్స్ లో పెట్టాలి. సో ఈ సింగిల్ లెటర్స్ ని మనం ఇక్కడ ఇచ్చినట్టయితే దాన్ని మనం క్యార్ అని అజ్యూమ్ చేస్తాము. క్యార్ అనే టైప్ అని మనం అంటాం అనమాట. క్యార్ అని అంటాము. అదే విధంగా బూలియన్ కి వస్తే ఈస్ పాస్ అయ్యారా లేదా చెక్ చేయాలి అంటే ఈస్ పాస్డ్, అది ట్రూ ఆర్ ఫాల్స్ అని మనం బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ మనం చెక్ చేస్తాము. ట్రూ అనుకో. సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి బూలియన్ కాబట్టి బూల్ ఇలాగ చేస్తాము. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేస్తాం వర్క్ అవుతుందా లేదా అనేసి. అది ఎలా అంటే ఏజ్, ఇంకోటి ఏంటి హైట్. అండ్ ద సేమ్ వే హైట్ తర్వాత పై వాల్యూ, అండ్ ఇక్కడికి వచ్చేసరికి గ్రేడ్. అండ్ ద సేమ్ వే ఈస్ పాస్డ్ బూలియన్. ఈస్ పాస్డ్. ఇది మనం ఒకసారి రన్ చేసి చూసినట్టయితే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఏజ్ ఎంత? 22, హైట్ వచ్చేసి 5.2,
డబల్ వచ్చేసి పై వాల్యూ వచ్చేసి 3.14, గ్రేడ్ వచ్చేసి ఏ గ్రేడ్. ఈ పాస్ అయ్యారా అంటే ట్రూ. అదే విధంగా స్ట్రింగ్ కూడా చూసినట్టయితే నేమ్ వచ్చేసి నేను నందిని ఇవ్వాలనుకుంటున్నా. సో నందిని అనేది మల్టిపుల్ క్యారెక్టర్స్ ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి అది స్ట్రింగ్ కిందకి వస్తుంది. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది ఎప్పుడు క్యాపిటల్ ఎస్ లో ఉండాలి. సో అదే విధంగా ఇక్కడ నేను అవుట్పుట్ చెక్ చేసి చూసినట్టయితే నేమ్ చెక్ చేస్తే నందిని అని అవుట్పుట్ కూడా వచ్చింది. అర్థమైందా? సో మనకి అదే విధంగా నాన్ ప్రిమిటివ్స్ ఏమేమి ఉన్నాయి, స్ట్రింగ్ ఉంది. అరే స్ట్రింగ్ అంటే ఏంటి, ఇలాగ టెక్స్ట్ డేటా అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ని మనము స్ట్రింగ్ అని అంటాము. అరేస్ అంటే మల్టిపుల్ వాల్యూస్ ని చూపిస్తుంది. అది మనము వీటిని మనం నెక్స్ట్ క్లాసెస్ లో ఇంకా డీటెయిల్ గా నేర్చుకుంటాం. అండ్ కమింగ్ టు ద వేరియబుల్స్ కాన్సెప్ట్, వేరియబుల్స్ అంటే డేటా స్టోర్ చేసే ఒక కంటైనర్. ఇప్పుడు ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉంది. ఇది ఇది ఒక కంటైనర్, అంటే ఇది ఒక బాక్స్ మాదిరిగా. అంటే ఇది ఏం చేస్తుంది, ఈ 22 అనే వాల్యూని ఇది స్టోర్ చేస్తుంది కదా. అంటే ఒక బాక్స్ లో మనం ఏజ్ అనే బాక్స్ లో 22 అనే దాన్ని స్టోర్ చేస్తున్నాను. దాన్ని వేరియబుల్ అని అంటాము. మనకి వేరియబుల్ లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఏంటంటే లోకల్ వేరియబుల్ ఒకటి, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఒకటి, స్టాటిక్ వేరియబుల్ ఒకటి. కమింగ్ టు ద లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అంటే, ఒకసారి ఇవన్నీ కమెంట్ చేసి నెక్స్ట్ మనం లోకల్ వేరియబుల్ ని చూద్దాం. లోకల్ వేరియబుల్ కి వస్తే, లోకల్ వేరియబుల్ అంటే మెథడ్ లోపల డిక్లేర్ చేస్తాం, మెథడ్ లోనే యూజ్ చేసుకోగలము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేస్తానంటే ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను 10 అనే వాల్యూని ఇస్తున్నాను. ఇప్పుడు నేను అది ఎక్కడ డిక్లేర్ చేశాను, వెయిట్ సెకండ్, ఐ విల్ షో యూ హియర్. సో అప్పుడు మనం మెయిన్ మెథడ్ లో డిక్లేర్ చేశాను. అదే విధంగా మెయిన్ మెథడ్ లోనే యాక్సెస్ కూడా చేసుకోవచ్చు, మెయిన్ మెథడ్ లోనే యూస్ కూడా చేసుకోవచ్చు. అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్, మనం దీన్ని అవుట్పుట్ కనుక చెక్ చేసినట్టు అయితే 10. సో మనకి ఎక్స్ అనే వేరియబుల్ ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. దీన్ని మనం ఏమంటున్నాము అంటే లోకల్ వేరియబుల్ అని అంటున్నాము. అదే విధంగా ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే మనం క్లాస్ లో డిక్లేర్ చేస్తాం. అంటే మెథడ్ ఒక బయట ఉంటుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని మనం యూజ్ చేసుకోగలం. ఎగ్జాంపుల్ ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాము. ఇప్పుడు నేను ఇక్కడ ఏజ్ కావాలి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దాన్ని నేను క్లాస్ లో డిక్లేర్ చేశాను కాబట్టి మెయిన్ మెథడ్కి వచ్చేసరికి మనం దీన్ని ఏం చేద్దామంటే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాతనే మనం దీన్ని యూజ్ చేసుకోగలము కదా. సో అందుకని ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాం. క్లాస్ నేమ్ ఏంటి, డేట్, ఒక రెఫరెన్స్ ఇచ్చి న్యూ డేట్ parenthesis. సో ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం, దీన్ని మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అని అంటాము. ఓకేనా. ఇప్పుడు దీని తర్వాత ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోగలం కాబట్టి అది ఎలా యూజ్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ దిస్ రిఫరెన్స్ అనమాట. సో అది ఎలా అంటే d.age. సో d.age అనే దాన్ని యూజ్ చేసుకొని నువ్వు వాళ్ళకి ఎంతైతే ఇవ్వాలి అనుకుంటున్నావో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 22 ఇద్దాం అనుకుంటున్నాను ఇలాగా. దాని తర్వాత దాన్ని మనము యూజ్ ఎలాగా ప్రింట్ చేయాలి. అప్పుడు మనం ఇక్కడ ఏమని పెడతామంటే ప్రింట్ చేయాలంటే d.age అని మెన్షన్ చేస్తే ఇప్పుడు మనం వినవరు అవుట్పుట్ వచ్చేసి 22. అర్థమైందా. అంటే ఇక్కడ మనకి ఫైనల్ గా ఇన్స్టెన్స్ అంటే ఏంటి, క్లాస్ లో డిక్లేర్ చేస్తాం, అంటే మెథడ్ ఒక బయట, క్లాస్ లో డిక్లేర్ చేస్తాం మెథడ్ ఒక బయట.
అప్పుడు మనం మెథడ్‌లో మనం ఏం చేయాలి అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మనము దాన్ని యూజ్ చేయాలి. దాన్ని యూజ్ చేసాక మనకు అవుట్‌పుట్ అనేది తీసుకుంటాం. ఇది క్లాస్. క్లాస్‌లో మనం డిక్లేర్ చేసాము. ఓకేనా? ఇప్పుడు మనము రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని చూసినట్టయితే, ఇప్పుడు మనం స్టూడెంట్స్ అనుకుందాం. ఒక స్టూడెంట్‌కి ఏజ్ వచ్చేసి 20. ఇంకొక స్టూడెంట్‌కి ఏజ్ వచ్చేసి 22. సో, ప్రతి స్టూడెంట్‌కి ఏజ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే ఇది ఇన్‌స్టెన్స్ వేరియబుల్ అనేసి అంటామనమాట. ఇప్పుడు మనం స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. స్టాటిక్ వేరియబుల్ అంటే అదొక క్లాస్‌కి సంబంధించిన వేరియబుల్. అంటే అన్ని ఆబ్జెక్ట్స్‌కి కామన్‌గా ఉంటుంది. అంటే మనం మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా మనం అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ ద్వారా చూసుకున్నట్టయితే, ఇప్పుడు నేను స్టూడెంట్ అనే క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను మెయిన్ మెథడ్‌లో వచ్చి ఫస్ట్ నేను క్లాస్‌లోనే ఒకటి తీసుకుంటాను. ఏంటి? ఇప్పుడు మన కాలేజ్ అందరికి సేమ్‌గా ఉండిద్ది కదా! సో, కాలేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏబీసీ కాలేజ్ అని తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఏబీసీ కాలేజ్ అనేది మల్టీ క్యారెక్టర్స్ కాబట్టి ఇది ఏమంటామంటే ఇది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్. ఓకేనా? ఈ కాలేజ్ స్ట్రింగ్ ఇప్పుడు నేను దీన్ని నేను క్లాస్‌లో యూజ్ చేశాను కాబట్టి, ఇది అందరికీ కామన్‌గా ఉండిద్ది కాబట్టి, దీన్ని మనము స్టాటిక్‌గా మనం దీన్ని డిక్లేర్ చేసుకోవచ్చు కదా! స్టాటిక్‌గా దీన్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. అండ్ మనం ఎప్పుడు గాని స్ట్రింగ్‌ని డబుల్ కోట్స్‌లోనే రాయాలి. అండ్ తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉన్న క్లాస్ నేమ్‌తోనే యాక్సెస్ తీసుకోవచ్చు. లైక్ స్టూడెంట్ డాట్ కాలేజ్. స్టూడెంట్ డాట్ కాలేజ్ అని మాత్రం మనం తీసేసుకోవచ్చు కదా! సో, ఈ స్టూడెంట్ డాట్ కాలేజ్ మనకి కావాలి కాబట్టి దీన్ని నేను ఆల్రెడీ ఇక్కడ మనం డిక్లేర్ చేసేసాం కదా! స్టూడెంట్ డాట్ కాలేజ్ మనకి ఏం కావాలో కాలేజ్ నేము. సో, ప్రింట్ చేద్దాం. ఏమని? స్టూడెంట్ డాట్ కాలేజ్. ఇప్పుడు దీని అవుట్‌పుట్ చూద్దాం. ఏబీసీ కాలేజ్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే స్టాటిక్ స్టాటిక్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు దీంట్లో క్లాస్ స్టూడెంట్ ఇదొక క్లాస్. ఇప్పుడు నేను దీంట్లో దీన్ని స్టాటిక్ వేరియబుల్ అనేసి అంటామనమాట. సో, స్టాటిక్ కీవర్డ్‌ని ఇక్కడ మనం వాడేసాం కదా! సో, ఇక్కడ ఆబ్జెక్ట్ మనం మళ్ళీ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే డైరెక్ట్‌గా క్లాస్ నేమ్‌తోనే మనం యాక్సెస్ చేస్తున్నాము. ఓకేనా? సో, స్టాటిక్ వేరియబుల్ అంటే మనకి మళ్ళీ ఆబ్జెక్ట్ అవసరం లేదు. డైరెక్ట్‌గా క్లాస్ నేమ్‌తోనే యాక్సెస్ చేసుకోవచ్చు. మనకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్పాలి అంటే, కాలేజ్‌లో స్టూడెంట్స్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక కాలేజ్‌లో స్టూడెంట్స్ అనుకుందాం. ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్ 1 వాళ్ళ పేరొచ్చేసి నందిని. ఇంకొక స్టూడెంట్ పేరొచ్చేసి రవి. ఓకేనా? వాళ్ళిద్దరి నేమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, కాలేజ్ నేమ్ సేమ్ కాబట్టి, నేమ్స్ డిఫరెంట్. కాలేజ్ నేమ్ మాత్రం సేమ్. సో, సేమ్‌గా ఉండేదాన్ని మనం స్టాటిక్‌గా పెట్టుకొని ఆహ్, చూడు కాలేజ్ నేమ్‌ని మాత్రం మనము స్టాటిక్‌లో ఉండించుకొని, ఆ నేమ్స్ ఎవరెవరున్నారో ఆ స్టూడెంట్ నేమ్స్ వాళ్ళకి మాత్రము ఇలా ఇచ్చేస్తాను. ఓకేనా? ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేద్దామంటే, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇక్కడ మనం ఆల్రెడీ స్టాటిక్ వేరియబుల్ ఇచ్చేసాం కాబట్టి. సో, దీనికి మనం స్టాటిక్ ఇవ్వలేదు కాబట్టి, ఇది ఇంకా ఇన్‌స్టెన్స్‌లోనే ఉంది కాబట్టి, మనం దానికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, అది కూడా ఎలా ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. ఇది ఇన్‌స్టెన్స్ వేరియబుల్ అండ్ ఇది స్టాటిక్ వేరియబుల్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ స్టూడెంట్ అనే దానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ దానికి మనకి 2 స్టూడెంట్స్ కదా! సో, నేను రెఫరెన్సెస్ అనేటివి ఫస్ట్ S1 అని తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ అని చెప్పేసి ఫాల్ట్ అనేది ఇది ఫస్ట్ వన్. సో, ఇప్పుడు మనం యాక్సెస్ తీసుకుంటున్నాం. S1 డాట్ నేమ్ ఏంటి? నేను
నందిని అని ఇస్తున్నాను. ఓకేనా? అలాగే ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకొని ఇంకొక పేరు అలాగా ఎంతమంది ఒక కాలేజ్‌లో ఎంతమంది ఉన్నారో అన్ని ఆబ్జెక్ట్స్ తీసుకొని మనము చేయాలన్నమాట. ఇప్పుడు స్టూడెంట్ S2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళా సేమ్ ఉండకూడదు. రిఫరెన్స్ మారుతూ ఉండాలి. స్టూడెంట్ S2 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ S2 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇక్కడ రవి అని ఇచ్చాను. ఓకేనా? ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేను వీటిని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎలా? సిస్టమ్‌లో డాట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఇక్కడ నేనేంటంటే S1 డాట్ నేమ్ S1 డాట్ నేమ్ వచ్చేసి ఈ పేరుతో ఉన్న వాళ్ళు ఏ కాలేజ్ చదువుతున్నారో కూడా పక్కనే రాయాలన్నమాట. అంటే ప్లస్ ఏ కాలేజ్ చదువుతున్నారు? స్టూడెంట్ డాట్ కాలేజ్ నేమ్‌ని ఇక్కడ అంటే ఏబీసీ కాలేజ్ కాబట్టి దీన్ని యాక్సెస్ ఇస్తాం. అంటే నేమ్ స్లాష్ వాళ్ళది ఇలా వస్తది. సేమ్ ఇక్కడ కూడా అలానే. సో S2 అనే వాళ్ళకి కూడా S2 డాట్ నేమ్ ప్లస్ సో ఇలాగనమాట. ఇలా చేసినప్పుడు ఇప్పుడు నేమ్ అంటే ప్రతి ఆబ్జెక్ట్ కి మనం డిఫరెంట్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో కాలేజ్ అనేది అందరికీ సేమే కాబట్టి అది స్టాటిక్ లోనే ఉంటుంది. ఇప్పుడు చూడు అవుట్‌పుట్ చూస్తే నందిని అనేవాళ్ళు ఏబీసీ కాలేజ్, రవి అనేవాళ్ళు ఏబీసీ కాలేజ్. నౌ లెట్స్ అండర్స్టాండ్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే ఒక వాల్యూ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే సింబల్స్. లైక్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేయడానికి, మ్యాథమెటిక్స్ ఇలాంటివి. మనకి ఇందులో కొన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. సో ఈ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అన్ని మనకి ఏం చేస్తాయంటే డిఫరెంట్ టాస్క్స్ మనకి వర్క్ చేస్తాయి అన్నమాట. సో కమింగ్ టు ది ప్రాక్టికల్, అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటి? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రిమైండర్ ఇవి కదా. సో అవి ఎలా పాసిబుల్ అవుతాయి ఒక ప్రోగ్రామ్ ద్వారా అంటే ఇప్పుడు నేను 2 వాల్యూస్ తీసుకుంటాను. ఆ 2 వాల్యూస్ మధ్య ఆ ఆపరేటర్స్ అన్ని మనం వాటి మీద ఉపయోగించాం. ఇప్పుడు మనకి ఫస్ట్ ఏంటి? అడిషన్, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, నెక్స్ట్ మాడ్యుల్. ఇలాగా ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నమాట. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. వీటిని మనం చూస్తే గనక ఆన్సర్ వచ్చేసి అడిషన్ లో 30, సబ్ట్రాక్షన్ -10 ఇంటూ 200, డివిజన్ చేస్తే 0, మాడ్యులస్ చేస్తే మనకి రిమైండర్ వచ్చేది 10 రిమైండర్. అలాగే రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే కంపారిజన్ కోసం యూజ్ చేస్తాం. అంటే ఏ వాల్యూని బి వాల్యూని కంపేర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. లైక్ ఎలాగా అంటే ఇది రిలేషనల్ ఆపరేటర్ కంపారిజన్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే రిలేషనల్ ఆపరేటర్ లో లెస్ దెన్, గ్రేటర్ దాన్, డబల్ ఈక్వల్ టు,
నాట్ ఈక్వల్ టు ఇలాగా. సో మరి మనం కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఇవి ఉన్నాయి మనం చెక్ చేసేకి. ఇది మనకి ఏం చేసేదానికి అవుట్పుట్ ఎలా చూపిస్తుంది అంటే అది బూలియన్ లో చూపిస్తుంది, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ లో చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే, మనము కన్ఫ్యూజ్ లేకుండా అథమెటిక్ ఆపరేటర్స్ ని కమెంట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఫాల్స్ ట్రూ బూలియన్ లో మనకి చూపిస్తా ఉంది. అండ్ కమింగ్ టు లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి మల్టిపుల్ కండిషన్స్ లో చెక్ చేస్తుంది. మల్టిపుల్ కండిషన్స్ మనకు ఉన్నాయి, వాటి మధ్యలో చెక్ చేస్తుంది. సరే చూద్దాం. ఏంటిది అది? లాజికల్ కదా, మనం చెప్పబోయేది లాజికల్ ఆపరేటర్ లో ఏంటి అంటే ఇప్పుడు నేను ఇంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో 10 అనేది 2 కండిషన్స్ మధ్య వర్క్ అవుతుందా లేదా అని మనం చూస్తాము. ఇప్పుడు చూడు, ఏ అలాగే ఏ ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా. అంటే మీకు లాజికల్ ఆపరేటర్ లో ఏమేమి ఉంటాయంటే అండ్, ఆర్, నాట్, ఈ మూడే వర్క్ అవుతున్నాయా లేదా మనం చెక్, ఈ మూడింటిని యూజ్ చేసి మల్టిపుల్ కండిషన్స్ మనం చెక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు బోత్ కండిషన్స్ అనేవి ట్రూ అయితే ట్రూ వస్తుంది. ఓకేనా, ఒకటి ట్రూ అయినా ట్రూవే, లేకపోతే నాట్ అంటే రివర్స్ చేస్తుంది. అదే విధంగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో greater than 5 only నాట్ ఈక్వల్ టు. ఇక్కడ మనం నాట్ ఈక్వల్ టు అంటే నాట్ కాబట్టి అండ్, ఆర్, నాట్. ఇది నాట్ ఏంటి? సరే, ఇప్పుడు మనం చెక్ చేసిన కనుకైతే ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఎందుకు? ఇచ్చిన వాల్యూ ఏది కాదు, సో ఫాల్స్. ఒకటి ట్రూ అయినా ట్రూవే, సో మనకి 5 కన్నా పెద్దది కాబట్టి ట్రూ అయింది. నెక్స్ట్ ఏ ఏ 5 కన్నా పెద్దదా, నాట్ ఈక్వల్ టు అన్నది ఫాల్స్, సో ట్రూ కాబట్టి ఇది నాట్ ఈక్వల్ టు అన్నాం కాబట్టి అక్కడ ఫాల్స్ అనేది వస్తుంది. ఇది అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్. ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్ ని చూద్దాము. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే వాల్యూ వేరియబుల్ కి అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇజ్ ఈక్వల్ టు 10. సో 10 అనే దానికి 10 అనే వాల్యూకి ఏ అనే వేరియబుల్ ని అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏ అనేది వేరియబుల్, 10 అనేది వాల్యూ, ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అన్నమాట. సో ఈక్వల్ అంటే అసైన్ చేయడం, మనకి రైట్ సైడ్ వాల్యూని లెఫ్ట్ సైడ్ వేరియబుల్ తో స్టోర్ అవుతుంది. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంటే ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 చేస్తే ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఎక్స్ ఇచ్చైతే నాకు రన్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే 7 అనే ఆపరేటర్ వచ్చింది. సో 5 + 2 ఎంత? 7. కరెక్ట్ గానే వచ్చింది. అంటే ఓల్డ్ వాల్యూ ప్లస్ న్యూ వాల్యూ వచ్చేసి అప్డేట్ అవుతుంది.
అదే విధంగా నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనగా వాల్యూని ఉన్న వాల్యూని 1 తో ఇంక్రీజ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉందనుకోండి. ఇప్పుడు నేను దీన్ని ఏ ప్లస్ ప్లస్ చేస్తాను. చేస్తే ఇక్కడ నేను ఏ ఇచ్చాను అనుకో, ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం వస్తుంది, 6 వస్తుంది. అంటే 5ని ఏ అంటే 5 అంటే దాన్ని 5 ప్లస్ ప్లస్ చేస్తే ఇంక్రిమెంట్ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి 6 ఆన్సర్. అదే విధంగా మనకి టైప్స్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో టైప్స్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అంటే ఏమేమి ఉన్నాయి అంటే పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్, ఇంకా 2 ఉన్నాయి. సో ఇంక్రిమెంట్ లో 2 ఇంక్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ చూద్దాం. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. ఓకేనా, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఎప్పుడు ప్లస్ ప్లస్ ఏ అనమాట. ఇప్పుడు నేను దీన్ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఏ ప్లస్ ప్లస్ ఏ అని చేస్తే నాకు అవుట్పుట్ అనేది 6 రావాలి. అదే విధంగా నేను ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ అని రాస్తే 5 వస్తుంది. సో దాన్నే మనము పోస్ట్ ఇంక్రిమెంట్ అని మనం అంటాము. అదే అర్థమైందా? తర్వాత అది ఇంక్రిమెంట్ 6 అవుతుంది. ఇప్పుడు అదే విధంగా పోస్ట్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రింట్ అయిపోతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ప్రీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ నేను ఏ ప్లస్ ప్లస్ పెట్టాను అనుకో, ఫస్ట్ నాకు ప్రింట్ అవుట్ 5 అవుతుంది. మళ్ళీ మనం చూసుకుంటే అది 6 అవునట్టు అవుతుంది. ఇప్పుడు అదే విధంగా మీకు కావాలంటే ఇక్కడ నేను చూస్తా చూడు, ఇప్పుడు నాకు అక్కడ 5 వచ్చింది కదా అవుట్పుట్. ఇప్పుడు నేను ప్లస్ ఏ మైనస్ మైనస్ పెడతా. ఓకేనా, సారీ ఏ ప్లస్ ప్లస్ పెడతా అర్థం అవ్వడానికి. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, 11 వచ్చింది. అంటే ఇందాక ముందు 5 చూపించింది, ఇప్పుడు 6 ప్లస్ 5 చూపించింది. ఓకేనా, అలాగనమాట. సో పోస్ట్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ ప్రీ అంటే ఏంటి అంటే పోస్ట్ అంటే ఫస్ట్ ప్రింట్ అయిపోతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ప్రీ అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు అదే విధంగా నేను ప్లస్ ప్లస్ ఏ అని చేశాను అనుకో, ఖచ్చితంగా ఆన్సర్ 6 వస్తుంది, సారీ 7 వస్తుంది. ఎందుకు, ఏ అంటే ఎంత, ఇప్పుడు నేను ఇక్కడ 6 కదా. సో ఇప్పుడు రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఆన్సర్ 6. ఓకేనా, ఇంతకు ముందు 7 ఎందుకు వచ్చిందంటే మనకు ఆల్రెడీ మనం ఒక ఏ ప్లస్ ప్లస్ చేసాం కాబట్టి, సారీ గైస్, ఆల్రెడీ మనం ఇక్కడ ఏ ప్లస్ ప్లస్ చేసాము కాబట్టి 6 అని ఆన్సర్ వచ్చింది. సో మళ్ళీ ఇంకొకసారి చేస్తే 7 కిందకి వస్తుంది. సో అందుకని నేను ఇది రిమూవ్ చేసి దీన్ని చేస్తే నాకు ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 6 అని డైరెక్ట్ గా ప్రింట్ అయింది. అంతేనా, సో ఇది ప్రీ అనమాట, ఫస్ట్ ఇంక్రీజ్ అయిపోతే తర్వాత ప్రింట్ అవుతుంది. సో అదే విధంగా మనకి డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా ఉందన్నమాట. డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటి అంటే ఒకటి మైనస్ అవ్వడం. డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే వాల్యూని 1 తో డిక్రీజ్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది. ఓకేనా, నేను ఇక్కడ ఏని మైనస్ చేస్తున్నా. సో అప్పుడు ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఏ అని ఇచ్చాను. సో అప్పుడు నేను ఏ అని ఇస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 5కి ఒకటి తగ్గితే ఏంటి 4 కదా.
సో అదే విధంగా ఇందులో కూడా ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ రెండు ఉంటాయి అన్నమాట. సో దీంట్లో కూడా మనకి పోస్ట్ డిక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ ఉంటుంది కదా. సో ఫస్ట్ మనం పోస్ట్ చూసినట్టు కనుకైతే పోస్ట్ లో ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్ ఏ ఇస్ ఈక్వల్ టు 6 ఇస్తా. 6 ఇస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఇక్కడ నేను ఏ మైనస్ మైనస్ ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే, ఓకే మనకి ఇక్కడ ఆల్రెడీ ఏని యూజ్ చేస్తున్నాం. సో ఐఎమ్ టేకింగ్ ఏ బి. సో ఇక్కడ కూడా నేను బి తీసుకుంటే కనుక చేస్తే నాకు ఇక్కడ 6 అనేది వచ్చింది. దీన్ని ఇది చేసేద్దాం. ఇప్పుడు చూసినట్టు కనుకైతే 6 ఆన్సర్. అదే విధంగా ప్రీ చేసినట్టు కనుకైతే ప్రీ కూడా మైనస్ మైనస్ ఏ చేసినట్టయితే ఇప్పుడు నాకు ఆన్సర్ ఎంత చెప్పగలుగుతారా మీరు ఎవరైనా? సారీ, ఓకే ఏ పెట్టానా, ఓకే బి. ఇప్పుడు చేసినట్టు కనుకైతే 4. అర్థమైందా? ఇప్పుడు ఇంతకు ముందు 6 ఉంది కాబట్టి 6 ఫస్ట్. ఇంతకు ముందు ఏం చెప్పాను నీకు? పోస్ట్ అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అయిపోతుంది, ఫస్ట్ ప్రింట్ అయిపోతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది అది అంటే ఓకేనా. ఫస్ట్ ఫస్ట్ ప్రింట్ అయిపోతుంది, తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ప్రీలో ఫస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది, ఇక్కడ ఇది డిక్రిమెంట్ కాబట్టి ఇది డిక్రీజ్ అయిపోతుంది, తర్వాత ప్రింట్ అవుతుంది. అర్థమైందా? పోస్ట్ పోస్ట్ ప్రీ. ఇప్పుడు మనకి రియల్ లైఫ్ ఇక్కడితో ఆపరేటర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అను లూప్స్ అను ఉన్నాయి. ఇవి రెండు మనము రేపు చూద్దాము. మీకు గనక నా క్లాసెస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.